ఈ రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అంటే భారత్ అండ్ పాకిస్తాన్ దగ్గర. ఈ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకి గురి చేస్తున్నాయి. 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ సమయంలో కూడా యుద్ధం జరుగుతుంది అని అన్ని దేశాలు, ప్రపంచమంతా కూడా భయపడింది. కానీ అది అంతటితోనే ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది, కానీ ఈసారి కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంది. సరే, యుద్ధం అంటూ వచ్చిందే అనుకుందాం. భారత్ ఎలా స్పందిస్తుంది అంటే, ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు, కంప్లీట్ ఫ్రీడమ్. ఏప్రిల్ 30న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్లో మోదీ మాట్లాడుతూ, మీరు ఏ టైప్గా అటాక్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇది డిసైడ్ అవ్వండి. భారత్ కఠిన సమాధానం ఇవ్వాలి పాకిస్తాన్కి అని ఆదేశించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఈ మీటింగ్లో ఉన్నారు. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లాంటి సర్జికల్ స్ట్రైక్స్ లేదంటే ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఇవి పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేస్తాయి. ఇప్పటికే కొన్ని విజువల్స్ వస్తున్నాయి భారత్ స్ట్రైక్స్ చేస్తున్నట్లుగా. డైరెక్ట్ అటాక్ మాత్రమే కాకుండా భారత్ పాకిస్తాన్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు, బ్యాంకింగ్ సిస్టమ్లపై సైబర్ దాడులు కూడా చేయొచ్చు. ఇటీవల భారత సైబర్ సామర్థ్యాలను బాగా అప్గ్రేడ్ చేసింది. భారత్ ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. ఇది పాకిస్తాన్ వ్యవసాయానికి గట్టి దెబ్బ. దీంతో పాటు అంతర్జాతీయంగా పాకిస్తాన్ను నిందించడం కూడా కొనసాగుతూనే ఉంది. భారత్ ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని కూడా మోహరించింది. ఇటీవల నేవీ, ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్ కూడా చేసింది. ఇవి లాంగ్ డిస్టెన్స్, హై ప్రెసిషన్ స్ట్రైక్ల కోసం రూపొందించబడ్డాయి. 2016లో ఉరీ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లోని టెర్రర్ లాంచ్ ప్యాడులపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ తర్వాత 2019లో పుల్వామా దాడి జరిగింది కదా, ఆ తర్వాత మళ్ళీ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్తో జైషే మహమ్మద్ క్యాంపులను కూడా ధ్వంసం చేసేసింది. ఇప్పుడు కూడా ఇలాంటి లక్షిత దాడులు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ యొక్క కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అనేది స్విఫ్ట్ కన్వెన్షనల్ స్ట్రైక్ కోసం రూపొందించబడింది అనమాట. ఇది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ రెస్పాన్స్ కన్నా ముందే దాడులు చేసేస్తుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ గజ వణికిపోతుంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా టెన్షన్లో ఉంచుతుంది.